ఒక కంటెంట్ ఎలా చెప్పాలి, ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఎలా చెప్పాలి కెమెరా ముందు ఒక కంటెంట్ని, ఆర్టికల్ అంటే ఒక యుద్ధంలో ఒకరి మీద గెలవద్దు. ఎందుకంటే గెలిస్తే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి గెలవద్దు. అలాగే మనం ఓడిపోవద్దు, మనం గెలవాలి కానీ వాళ్ళ మీద గెలవద్దు. వాళ్ళని ఓడించకుండా మనం గెలవకుండా విజయం సాధించాలి, మన లక్ష్యం నెరవేరాలి. కానీ వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు చిన్నపోకూడదు. ఆ విధంగా మనం విజయం సాధించి మన లక్ష్యం సాధించాలి. కానీ వాళ్ళని ఓడించకూడదు, మనం విజయం సాధించకూడదు. కానీ మనం లక్ష్యం సాధించాలి, మన ఆధిపత్యం ఉండాలి. అంటే ఎంత కష్టం. ఎవడైనా ఓడిపోవడం అంటే మన మీద దాడి చేస్తాడు ఓడిపోయినాడు, వాడు గెలవడానికి ప్రయత్నిస్తాడు. మనం గెలవలేదు అంటే మనం ఓడిపోయినట్టే లెక్క. కాబట్టి ఆ విధంగా మనం ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయుధం లేకుండా పోరాటం లాంటిది, అహింస యుద్ధం లాంటిది. కాబట్టి ఓడిపోవాల్సి వస్తుంది. అలాగే మనం గెలవకూడదు, వాళ్ళని ఓడించకూడదు ఈ పోరాటంలో. కానీ మన లక్ష్యం సాధించాలి, మళ్ళీ విజయం సాధించాలి. అంటే ఎంత కష్టం. ఇది ఇట్లా అన్నమాట. ఒక కంటెంట్ని ఇలా చెప్పాలి. ముఖ్యంగా సెక్స్, శృంగారం, బూతు, అశ్లీలం ఇవన్నీ కూడా మాకు అశ్లీల సినిమాలు అంటారు, శృంగార సినిమా అంటారు, బూత్ అంటారు. కానీ అవి బూతుగా చూపెడతారు. అదే వీటినే ట్రెడిషనల్గా చూపెడితే అవి ట్రెడిషనల్ అయితే. ఇప్పుడు వెంకటేష్, సౌందర్య మధ్య శృంగారం ఉండొచ్చు, ఏదైనా శృంగారవంత సినిమా అంటే. ఇప్పుడు మీరా నాయర్ సినిమా అంటే అవి అడల్ట్ సినిమాలైనా ట్రెడిషనల్ సినిమాలైనా సెక్స్ని ఇట్లా చూపెడతారు. ట్రెడిషనల్గా చూపెడితే అవి బూతు కాదనమాట. ఇక ఇట్లా చూపెడతారు. అంటే బూతు, అశ్లీలం కాకుండా, సెక్స్ కాకుండా సెక్స్ని చూపెడతారు. అప్పుడు శృంగారం అవుతుంది, ట్రెడిషనల్ అవుతుంది. అంతే. సెక్స్ సినిమాలకు ట్రెడిషనల్ సినిమాల శృంగారానికి ఇంతే తేడా అనమాట. శృంగారం అనేది దానికి సెక్స్కి ఇంతే తేడా. కాబట్టి శృంగారం అంటే సెక్స్ కాకుండా, బూతు కాకుండా, అశ్లీలం కాకుండా, నిషేధం కాకుండా అదే సెక్స్ చూపెడతారు. అప్పుడు శృంగారం అవుతుంది. స్త్రీ పురుషులు అందరూ ఫ్యామిలీ పరంగా చూస్తారంట, అందరూ ఆస్వాదిస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అదే కేవలం సెక్స్ను సెక్స్గా, బూతుగా, అశ్లీలంగా, శృంగారంగా చూపెడితే అది శృంగారం అవుతుంది. కాబట్టి మీరు ట్రెడిషనల్గా చెప్పాలంట. బూతుగా కాకుండా, సెక్స్గా కాకుండా, అశ్లీలం కాకుండా, చూడడానికి కాకుండా ట్రెడిషనల్గా చెప్పాలి. అప్పుడు చూసే విధంగా ఉంటుంది కదా. మీరు చూసే విధంగా ఉంటుంది, చూసే విధంగా చెప్పినట్టుగా ఉంటుంది, వాళ్ళు చూసే విధంగా ఉంటుంది. కానీ మీరు అదే శృంగారం, అదే సెక్స్ చెప్తున్నారు అనమాట. ఇట్లుంటుంది అనమాట. ఇలాగే ఏ కంటెంట్ అయినా, ఒక ఫ్యామిలీ కంటెంట్ అయినా, అంటే సెక్సే కాదు, లవ్, రొమాన్స్ కాకుండా శృంగారము, ఫ్యామిలీ, లవ్ టిప్స్, లవ్ ఫెయిల్యూరు, లవ్ డిప్రెషన్, ఇవి కూడా ఇలాగే చెప్పండి. ఏదైనా ఇలాగే చెప్పాలి. చెప్తే అద్భుతంగా ఉంటుంది అనమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చెప్పాలంటే, మనం ఇప్పుడు ఒక సైకిల్ స్పీడ్ పోతుంది అనుకో, అది స్లో అయితే కింద పడిపోద్ది కదా. కాబట్టి దాని ఫ్లో తగ్గకుండా తొక్కుతాం కదా, అప్పుడే అది బ్యాలెన్స్ అవుతుంది కదా, ఏ ఆధారం లేకుండా. అయితే బ్రేక్ వేసేటప్పుడు అంటే ఆ ఫ్లో తగ్గకుండానే బ్రేక్ వేస్తాం, ఆ ఫ్లో తగ్గకుండానే తొక్కుతూ ఉంటాం కదా. అట్టనే గాలి మోటార్ కూడా అంతే, ఫ్లో తోడిపోతేనే గాలి లేచిపోతుంది. అయితే కింద దిగేటప్పుడు కూడా ఆ ఫ్లో తగ్గకుండానే వాడు స్లో చేస్తాడు. కానీ పూర్తిగా ఫ్లో తగ్గితే కింద పడుతుంది. కాబట్టి అది పడకుండా, ఫ్లో తగ్గకుండానే దాన్ని స్లో చేస్తాడంట. లోపల ఫ్లో ఉంటుంది. ఇట్లనే ఓ పాట కూడా ఎండింగ్ అయ్యేటప్పుడు, స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఎక్కడ ఫ్లో తగ్గద్దు, ఎండింగ్ అయ్యేటప్పుడు ఆ ఫ్లో తగ్గద్దు. ఆ ఫ్లో అలాగే ఉంటూనే తగ్గించాలి పాటను. అట్లా అన్నమాట. ఓకే. కంటెంట్ కూడా అంతే. చెప్పడము, క్రియేట్ చేయడము, మాట్లాడడము కెమెరా ముందు ఎక్కడైనా సరే ఫ్లో తగ్గద్దు. ఫ్లో తగ్గకుండానే నువ్వు స్లో చేయాలి, ఫ్లో తగ్గకుండానే స్టార్ట్ చేయాలి, కంటిన్యూ కావాలి. ఉదాహరణకు ఇద్దరు శత్రువులు ఉన్నారు, కొట్లాడుకుంటా ఉంటే మనం ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు, ఫ్రెండ్షిప్గా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనం లొంగిపోవద్దు. వాళ్ళు లొంగిపోతే మనం లొంగ తీసుకుంటాడు ఎవడైనా. పోనీ ఆధిపత్యం చేస్తే అది శత్రుత్వం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్లీగా సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా శత్రువుగా వాడి మీద ఎంత పోరాడుతూ దాడి చేసినావో అదే ఉంచుకుంటూనే వాడితో గొడవ పెట్టుకోకుండా షేక్ హ్యాండ్ ఇస్తావు. అప్పుడే వ్యక్తి సరిగ్గా ఉంటాడు. అంతేగాని ఫ్రెండ్షిప్ కదా అని లొంగిపోవడం, ఆలోచన చేస్తే తక్కువ అంచనేసి మళ్ళీ వాడు విజయం సాధిస్తాడు. అట్లుంటుంది కదా. ఒక కంటెంట్ క్రియేట్ చేయడము, చెప్పడం కూడా అంతే అంటారు. ఫ్లో తగ్గకుండానే స్లో కావాలి, ఫ్లో తగ్గకుండానే ఎండ్ కావాలి, ఫ్లో తగ్గకుండానే మాట్లాడాలి, ఫ్లో తగ్గకుండానే క్రియేట్ చేయాలి. అది మాత్రం తగ్గదన్నమాట. ముందు చెప్పినట్టు హెలికాప్టర్ లాగా స్పీడ్గా వచ్చి దిగేటప్పుడు కూడా ఆ స్పీడ్లో స్లో చేయాలని చెప్పాను కదా. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక పాట ఉంది, పాటను ఎవరైనా పాడతారు, పాట పాడతారు. కానీ పాటను పాటగా పాడడం వేరు, పాట పాడడం వేరు. చక్కగా రాగం తీసి అద్భుతంగా పాడతారు. కానీ పాటను పాటగా పాడడం వేరు. పాటను అంటే అతను పాడడం లేదు, పాటను పాటగా పాడుతున్నాడు. ఓకే. అంటే ఎక్కిరించడం లాంటిది, అనుకరించడం లాంటిది. జెన్యున్గా పాడతలేడు, కానీ జెన్యున్గా ఉంటుంది. అంటే పాటను మళ్ళీ పాటగా పాడుతుంటుంది అట్లా అన్నట్టు. అంటే అది రియల్గా పాట పాడడానికి అనుకరించడం వేరు. కానీ అనుకరించడం గ్రేట్, ఎందుకంటే సేమ్ పాటలా ఉంది. ఎవరంటే నిజంగా పాడాడేమో అనుకుంటున్నా, కానీ నిజంగా కాదు. నిజంగా పాడడం వేరు. అట్లా అంటే ఇప్పుడు ఒక పాము ఉంది, వంపలు పోతుంది, అది రియల్. కానీ ఇంకో పాము, అదే పాము దాన్ని అనుకరించింది, వంపలు పోయినట్టు. కానీ అది రియల్గా పోలే, అనుకరించింది. కానీ సేమ్ రియల్గా పోయినట్టే ఉండేది, 100% రియల్గానే ఉండేది. అంటే అనుకరణ, కానీ రియల్ కాదు. అది ఎట్లుంటుంది అట్లా అన్నట్టు. కంటెంట్ ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా క్రియేట్ చేయాలి, కెమెరా ఉంది ఇలాగే మాట్లాడాలి, అద్భుతంగా ఉంటుంది. మామూలుగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చినప్పుడు ఆడ ఇమేజెస్ ఎట్లా పెడతా అంటే ఎక్కడెక్కడియో తీసుకొని ఏదో సందర్భంలో ఎవడో చేస్తే అది ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్కు మ్యాచ్ అయ్యేటట్టు పెడతాం. వాడు ఎందుకో ఎక్కడో ఏదో విధంగా పెడితే దీనికి మ్యాచ్ అయ్యేటట్టు పెడతాం కదా.
అట్లా పెడతాం. వాడెందుకో పెడితే అది మ్యాచ్ చేసుకుంటాం మన బ్యాక్గ్రౌండ్ వాయిస్కి. ఇట్లనే మనం ఏం చేయాలంటే మన బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఏదో ఇమేజ్ ఎక్కడో దానికి మనది ఏదో పెట్టాలి. దానికోసం ఎందుకో ఎక్కడో ఏదో ఏదో మాట్లాడిన మాటలు దానికి సింక్ అయ్యేలాగా పెట్టాలన్నమాట. కావాలని దానికోసమే పెట్టద్దు. ఓకే, అట్లా పెట్టాలి. అలాగే ఇమేజెస్కు మనం ఇప్పుడు ఫేస్ క్యామ్లో కూడా అంతే. మనం మాట్లాడుతున్న వాయిస్ ఎట్లా ఇవ్వాలంటే ఎక్కడో ఎక్కడో మాట్లాడిన మాటలు దానికి సింక్ అయ్యేలాగా చేసుకున్నట్టు ఉండాలి. డైరెక్ట్ దానికోసం మాట్లాడుతుండద్దు. అలాగే వీడియో కూడా అంతే. ఎక్కడో ఎక్కడో మాట్లాడితే ఈ వీడియోకు ఈ ఆడియోకు సింక్ అయ్యేలా ఉండాలన్నమాట. ఇలా పెడితే మనం ఫేస్ క్యామ్ చేయకుండా కూడా సేమ్ ఫేస్ క్యామ్ లాగా ఫీలింగ్ వస్తుంది. చూసే వాళ్ళకి బాగుంటుంది. ఒక షార్ట్ ఫిలిం కూడా ఇలాగే తీయాలి. అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిం అంటే ఇప్పటిదాకా చెప్పారు కదా, మనం ఒక ఇమేజెస్ ఎక్కడ తీసుకుంటామో ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్కు ఎక్కడెక్కడో ఎందుకో ఎవడో పెడితే ఏ మూమెంట్లో పెడితే మన వాయిస్కి అనుగుణంగా మ్యాచ్ అయ్యేలాగా తీసుకుంటాం తప్ప వాడెందుకో ఎలాగో పెడితే వాడు తీసుకుంటాం కదా. ఆ ఇమేజెస్ మన బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసుకుంటాం కదా. అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఇమేజెస్కి అనుగుణంగా మనం పెట్టద్దు. ఎందుకో ఎవడో ఎక్కడెక్కడో మాట్లాడితే దాన్ని ఈ ఇమేజెస్కు టాలీ ఏదో పెట్టేట్టుంటుంది. అవి అట్లనే సన్నివేశాలు కూడా మాటలు, సమయం, సందర్భం, సన్నివేశాలు ఉంటాయి కదా మూమెంట్స్, అవి కూడా మనం మాటల కోసమే సన్నివేశం అలా పెట్టద్దు, సన్నివేశం కోసమే మాటలు అలాగే పెట్టద్దు. అంటే ఎక్కడియో మాటలు ఎక్కడియో ఇక్కడ సన్నివేశానికి యాడ్ చేసినట్టుంటాయి. అది సన్నివేశాలు కూడా ఎక్కడియో ఎందుకో తీసుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టాలన్నమాట. ఇలా మ్యాచ్ కావాలి. ఇలా షార్ట్ ఫిల్మ్ ఇస్తే బాగుంటుంది. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే అవాస్తవానికి వాస్తవ రూపం ఇవ్వాలి. అంటే మీకు ఉదాహరణ చెప్తాను. మనం దయ్యం అంటాం, భూతం అంటాం. ఆ దయ్యం వలన దయ్యం బట్టి పిచ్చి పిచ్చి చేసినన్ని మంత్రాలు చదువుతాం, చేతబడులు దేవుడు పోతాడు అంటారు కదా. మంత్రం చేసినన్ని కొట్టడము, దయ్యం పట్టినది భయపడము, సావడము, ఇన్ని ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా అవాస్తవాలే కదా, కానీ వాస్తవంగా ఫీల్ అవుతున్నాం కదా. రాత్రి భయపడతాం, అది అవాస్తవమే కదా, అయినా కూడా దయ్యం పట్టిందని ఫీల్ అవుతున్నాం, భయపడుతున్నాం కదా. చీకట్లో భయపడతాం, ఇదంతా అవాస్తవమే కానీ వాస్తవంగా ఫీల్ అవుతున్నాం. సో అట్లానే ఇప్పుడు దయ్యాల సినిమాలు వస్తాయి, ఇవన్నీ అవాస్తవాలని వాస్తవాలుగా చెప్తున్నారు కదా. ఇలాగా కంటెంట్ కూడా అవాస్తవాన్ని వాస్తవంగా కంటెంట్ చెప్పాలి. దేవుడు అంటే అవాస్తవమే. దేవుడు ఎక్కడున్నాడు, మనకు కనబడ్డా లేదు, కానీ దేవుడిని నమ్మాను, నాకు మొక్కులు తీరాయి, దేవుని నమ్మకుండా చెడైంది, దేవునితో మంచిది అంటారు, వేద మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ అవాస్తవాలే వాస్తవంగా మనం చేస్తున్నాం కదా, చేస్తున్నాం కదా. ఇట్లా ఒక కంటెంట్ అనేది లేనిది సృష్టించి దాన్ని ఉన్నదిగా మీరు తీర్చిదిద్దాలి, రూపొందించాలన్నమాట. ఒక శిల్పాన్ని ఏదైతే చెప్తాం చూసారో, ఒక శిల మీద శిల్పాన్ని చెప్తారు చూసినా, అలా ఒక అవాస్తవాన్ని వాస్తవంగా క్రియేట్ చేయాలి. అలాగే కంటెంట్ ఆడియన్స్కి నచ్చేలా ఎలా క్రియేట్ చేయాలంటే, మనం ఒక వీడియో తీస్తున్నప్పుడు ఒక రైలు బండి పోతుంది, వేగంగా పోతూ ఉంటే రైలు బండి పోయేది కనబడుతుంది, కానీ అందులో ఎంతమంది ఉన్నారు, ఏ డబ్బాలు ఉన్నాయి, ఎన్ని డబ్బాలు ఉన్నాయి, అందులో ఎందరు మనుషులు ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరు, మగవాళ్ళు ఎవరు, ఇవన్నీ కనబడవు కదా. ఓన్లీ బండి పోతుంటుంది. అదే స్లోగా పోతూ ఉంటే, నార్మల్ స్పీడ్తో పోతూ ఉంటే బండి మొత్తం కనిపిస్తుంది, మరియు ఆ బండిలో ఎంతమంది ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా, స్పష్టంగా కనబడతాయి కదా. అట్లా అన్నట్టు మీరు తీస్తున్న వీడియో ఒక ప్రదేశాన్ని మధ్య తిరుపతి కానీ, యాదగిరి కానీ, ట్రావెల్స్, టెంపుల్స్ ఇలా తీయాలి. మొత్తం వీడియో తీస్తూ ఆ ఊరిని చూపెడుతూ అందులో ఏమేమి చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు ఆడియన్స్కి అర్థం కావాలి. అలాగే మీరు మాట్లాడుతున్న విషయం కూడా మీరు రాస్తున్నప్పుడు కంటెంట్ ఇలాగే రాయాలి. ఒక చెప్తున్న విషయం కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా ఇలాగే ఇవ్వాలి. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో ఏమేం చెప్తున్నారు, ఏ విషయం చెప్తున్నారు, దేని గురించి వివరిస్తున్నారు అనేది పూర్తిగా జనాలకు అర్థం కావాలి. అంతైనా స్పీడ్గా చెప్తూ పోతే మాటలే ఉంటే తప్ప వాళ్ళకి ఏం అర్థం కాదు, మీరు చెప్తున్న విషయాలు అర్థం కాదు. ఇట్లా అనమాట. ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు, మనం కొట్టేటప్పుడు మనం కోపంతో, ఆవేశంతో పక్కతోడు కొడతాం, కానీ మన స్నేహితుల్లాగా మర్యాదిస్తూ, గౌరవిస్తూ కొడతామా? కొట్టం. అలా ఇంటికి చుట్టంగా పిలిచి వాడిని సడన్గా డ్రైవర్స్ కొడతామా? కొట్టం కదా. ముందే కోపంతో పోయి కోపంగా పిలిచి కోపంగానే కొడతాం, కానీ అది ఫ్రెండ్లీగా పిలిచి మర్యాదగా పిలిచి వాళ్ళు మర్యాదగా రాగానే టపా కొడతామా? అట్లా కొట్టరు కదా. అయితే ఇప్పుడు పోలీసు కూడా ఏం చేస్తాడు, దొంగను కోపంతో రాని తిట్టి కొడతాడు. అట్లుంటుంది అంటూ కొట్టడం అనేది సీరియస్గా. ఇప్పుడు రేప్ అయినా రేపిస్ట్ లాగా చేస్తాడు, కానీ ఒక మంచి మనిషిలాగా ఉంటూనే రేప్ చేస్తాడా? చేయడనమాట. పిచ్చోడు అనుకుంటారు అట్లా చేస్తే. అయితే కంటెంట్ అనేది మాత్రం ఇలాగే చెప్పాలి. అంటే ఆ కంటెంట్ను అదే విధంగా చెప్పొద్దు అనమాట. ఇప్పుడు ఒకరిని కొట్టాలనుకో, నవ్వుతూ కొడితే ఎట్లుంటుంది, మంచిగా మాట్లాడితే నమ్మొస్తారు, వాడిని కొడితే ఎట్లుంటుంది. అట్లా కంటెంట్ అనేది అదే ఫీలింగ్తో చెప్పొద్దు, కూల్గా. అది నవరసాలు ఏవైనా సరే నవరసాలుగా చెప్పొద్దు. వాటితో సంబంధం లేకుండా వాటికి అతీతంగా చెప్పాలన్నమాట. అలా చూస్తే ఇద్దరు మంచోడు అమాయకుడు అంటారు, కానీ దగ్గర పోగానే పోలీస్ అంత ఎట్లుంటుంది. అట్లా అంటే ఇప్పుడు నవరసాలు కూడా ఎలాంటి ఫీలింగ్ లేకుండా, అంటే నవరసాల ఫీలింగ్ లేకుండా వాటికి అతీతంగా మాట్లాడాలి. అంటే ఒక పోలీసు కూడా కొట్టేటప్పుడు ఏం చేస్తాడు, రా అని కొట్టి కోపంగా తీసుకొని పులిలాగా మండుకుంటూ ఇట్లా ఆవేశంతో వచ్చి కొడతాడు దొంగలు. నిజానికి ఆయనకు శత్రువా? దొంగలు కాదు, అయినా కోపంతోనే కొడతాడు. అట్లయితేనే కొట్టగలుగుతాడు, కొడతారు, వాళ్ళు పడతారు. కానీ ఫ్రెండ్లీగా వచ్చి నాకు ఈయన శత్రువు కాదు అని పోయి కొడతాడా? కొట్టలేడు, కొట్టరు కదా.
కోపంగా కొడతారు కదా, కానీ ఇక్కడ కోపం లేకుండా కొట్టాలి. ఇది డ్యూటీ మాత్రమే నాది ఉన్నదని కొడితే ఎట్లుంటుంది, అగో అట్లా కొట్టాల్సి ఉంటుంది అనమాట. అగో అట్లనే కంటెంట్ కూడా నవరసాలు వస్తాయి కదా, అట్లా ఏ కంటెంట్ క్రియేట్ చేసినా, చెప్పినా, మాట్లాడినా దాన్ని ఇలా చెప్పాలి. ఆ రసాలకు అతీతంగా వాటిని క్రియేట్ చేయాలి, ఆ రసాలకు అతీతంగా చెప్పాలి, వాటిలాగానే చెప్పద్దు అనమాట. అప్పుడు సూపర్లకు బాగుంటుంది, కనెక్ట్ అవుతాం అనమాట ఆడియన్స్కి. ఇదే తీరుగా మీ వైఫ్ని కూడా టచ్ చేయడం, లవ్, రొమాన్స్, సెక్స్ ఇలాగే చేయాలన్నమాట. అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా వాటిని చేయాలి. అద్భుతంగా ఉంటుంది. స్త్రీకి దగ్గర అవుతారు, పిల్లానికి దగ్గర అవుతారు. అలాగే సినిమాల్లో శృంగార సన్నివేశాలు కూడా లవ్, సెక్స్, రొమాన్స్ ఇలాగే తీస్తారు. అలాగే ట్రెడిషనల్ కూడా ఇలాగే తీస్తారు. ప్రతి సన్నివేశం ఇలాగే తీస్తారు. సినిమాల్లో పాటలు కూడా ఇలాగే తీస్తారు. ఓకే, మీరు ఇలాగే చేయొచ్చు. సినిమాల్లో కూడా మీరు షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఇలా చేయొచ్చు. కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చెప్పాలంటే మానవాతీతంగా క్రియేట్ చేయాలి, మానవాతీతంగానే చూపెట్టాలన్నమాట. కంటెంట్ అంటేనే మానవాతీతం ఉంటుంది. మనిషికి అతీతమైంది జంతువు కావచ్చు, దయ్యం కావచ్చు, ఇట్లా పశువు కావచ్చు, మనిషికి అతీతం కదా. మళ్ళీ దాన్ని చెప్పడం కూడా మనిషికి అతీతంగా చెప్పాలి. అంటే దాని కంటెంట్, దాని కదలిక, మాట్లాడడం, వ్యవహారం, దాని కంటెంట్ కూడా అతీతమైంది ఉండాలి. అలా అతీతంగానే చెప్పాలి. రెండు ఉంటాయి అన్నట్టు. రెండు అతీతాలు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఫోటో కూడా ఉంటుంది. సినిమా యాక్టర్ అంటే అతీతంగా ఇస్తారు. మనిషి యొక్క మానవ అతీతంగా ఇచ్చి మళ్ళీ ఆ బిహేవింగ్ అవన్నీ కూడా మానవాతీతంగా ఉంటాయి అనమాట. అతీతాన్ని అతీతంగా ఇస్తారు. అప్పుడే ఫోటో బాగా వస్తుంది. కంటెంట్ కూడా అలాగే ఉండాలి, చెప్పడం కూడా అలాగే ఉండాలి, క్రియేట్ చేయడం కూడా ఇలా ఉండాలి. చాలామంది ఫాంటసీలు పెడతారు. పాటలు కదా, లవ్ సాంగ్స్. కరీంనగర్ కుర్రోడు సీరియల్ ఏంది, ఆమె కోసం రగిలిపోతూ ఉంటాడు పాట పాడుతూ, ఆమె వాడి కోసం ఏడ్చుకుంటూ వరకు వస్తూ ఉంటుంది. ఇది ఎట్లా అంటే తాడు బొంగరం లేనట్లు, అంటే చెట్టు లేదు, విత్తనం లేదు అని పండు ఉన్నట్టు చూపెడతారనమాట. అలా కాకుండా చెట్టు చూపెట్టండి, విత్తనం చూపెట్టండి, చెట్టు చూపెట్టండి, పండు చూపెట్టండి, మూడు ఉండాలన్నమాట. అయితే ఫాంటసీ ఉండాలి, పండు ఉండాలి, ఫాంటసీ లాంటిది. కానీ విత్తనం పెట్టు, చెట్టు పెట్టు, ఆ తర్వాత పండు ఫాంటసీ అనమాట. అట్లా చూపెట్టాలి. కానీ రీజన్ లేకుండా విత్తనం లేదు, చెట్టు లేదు, పండు ఉన్నట్టు ఫాంటసీ మాత్రం ఆమె కోసం వాడు, ఆమె కోసం ఆమె ఏడ్చుకున్నట్టు, ఉరికినట్టు, మీద పడ్డట్టు చూపెడతారు. లవ్ వట్టిగానే వస్తుందా, అంతే ఇదేమన్నా కామనా? ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, ఎందుకు ఏడ్చుకుంటాను అనేది రీజన్ పెట్టాలన్నమాట. అట్లా బాగుంటుంది షార్ట్ ఫిల్మ్స్ కానీ, కంటెంట్ కానీ. ఓ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కెమెరా ముందు చెప్పాలి అంటే, గట్టును చూసి మరిగిన కుక్క గోదావరి సత్తది అంటారు కృష్ణ. అట్లనే ఒక స్త్రీని సెక్స్ చేయాలంటే ఏం చేస్తాం, మనం భావప్రాప్తి పొందుతాం, ఆమెను అనుభవిస్తాం, ఆమె కూడా మనలాగానే కలుగుతుందని రెడ్ హ్యాండెడ్గా చూస్తాం, కలిగిస్తాం, కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో చేస్తాం. కానీ ఊరికనే గుడ్డిగా మనకేమి రాదు, ఆమెకేం కలగదు, కలుగుతుందని తెలియదు, మనకు కూడా కలుగుతుంది. ఊరికనే బట్టలిప్పి ఏదో చేస్తే ఎవరికేం రాదు కదా, అలాంటప్పుడు మనకు రాదు, వాళ్ళకి కలగదు అనుకుంటాం. గుడ్డిగా చేయం కదా, చేయమట్లా. కానీ అలా చేస్తే ఒకవేళ వాళ్ళకి కలుగుతుంది కావచ్చు, కానీ మనకు తెలియదు కాబట్టి చేయలేం కదా. అలాంటి ప్రక్రియ చేస్తే గట్టును చూసి మరిగిన కనుక గొదలి సత్తారంటారు, అట్లా ఉంటుంది. కానీ దాంట్లో కూడా ఫలితం ఉంటుంది, కానీ మనకు తెలియదు అన్నట్టు. అట్లా చేయాలంట. అంటే యూజ్లెస్ చేయాలి, యూజ్లెస్గా చేయాలి. ఊరికేనే దానిలో ఎలాంటి మనం పొందద్దు, వాళ్ళకి కలిగించద్దు. అయినా జెన్యున్గా వాళ్ళకి అతీతంగా వాళ్ళకి కలుగుతూ ఉంటాయి అంటే ఫీలింగ్స్, కోరికలు. ఒక కంటెంట్ క్రియేట్ చేయడము, ఒక కంటెంట్కి ఎవరు ముందు చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. వాళ్ళకు తెలియకుండా వాళ్ళకి అతీతంగా కలుగుతూ ఉంటాయి అట్లా అనమాట. ఒక కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఉదాహరణకు ఓ అమ్మాయి రూమ్ ఉంది, మనం ఏం చేస్తాం, మన కామంతో మనం బెసుకుతాం కదా, లేదా ఆమెకు హాయిగా ఉండాలని ఆమెను బెసుకుతాం కదా. కానీ ఈ రెండు కాకుండా ఊరికేనే బెసుకుతామా, మన కామంతో కాదు, ఆమెకు హాయిగా ఉండాలని కాదు, ఊరికేనే ఇట్లా ఇట్లా అంటూ అంత ఆసక్తిగా పిసుకెళ్ళాం. కానీ అలా పిసుకుతూ ఎట్లా ఉంటుంది, అదొక ప్రయోగం అనమాట. అలా పిసుకుతూ ఉంటే ఆమెలో తెలియని కొత్త కొత్త ఫీలింగ్స్ ఆమెలో కలగవచ్చు. ఆమె అప్పుడే తెలుసుకోవచ్చు మన వల్ల, ఆమె కలుగుతుంటాయి. ఆ విధంగా ఆమెకి ఏం కలుగుతాననేది ఆమెకు తెలియని, ఆమెకి ఏం కలుగుతానో నువ్వు తెలుసుకుంటావు. ఈ విధంగా నువ్వు విషయాలు తెలుసుకోగలుగుతాను. ఇలా క్రియేట్ చేయాలి, అలాగే ఇలాగే చెప్పాలన్నమాట. దీనివల్ల కొత్త కొత్త విషయాలు నీకు తెలుస్తుంటాయి అనమాట. చెప్పడము మరియు క్రియేట్ చేయడం తెలుస్తూ ఉంటుంది. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు స్త్రీ ఉన్నది, స్త్రీ ఆపోజిట్ అనుకుని పురుషుడు దిగుతాడు, పురుషుడుగా పండడం, పురుషుడిని రెచ్చగొట్టడం స్త్రీ చేస్తుంది, పురుషుడు రెచ్చిపోతాడుగా. అలా కాదు. శృంగారం అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరినొకరు గెలిచి ఓటించుకునే మల్ల యుద్ధం కాదు. ఇద్దరూ కలిసి శృంగారాన్ని పొందడం, ఆస్వాదించడం, అది తప్ప ఒకరినొకరు ఓడించుకోవడం కాదు, ఒకరి మీద ఒకరు గెలవడం కాదు. స్త్రీ ఏం చేయాలి, పురుషుల్లో వాడిలో వానికి తెలియని విషయాలు తెలిసేలా చేయాలి శృంగారం, తన అందంతో, సౌందర్యంతో. పురుషుడు ఏం చేయాలి, ఆమెలో ఆమెకు తెలియని విషయాలు ఆమెకు తెలిసేలా చేయాలి. అంటే అది కనుక్కోవడం కదా, పురుషుడు కనుక్కోవడం ఆమెలో. ఇట్లా తెలుసుకోవాలంటూ కంటెంట్ కూడా ఇలాగే చేయాలి. ఆడియన్స్ మనము వ్యతిరేకం కాదు, మనం వాళ్ళకు వ్యతిరేకం కాదు, మళ్ళీ యుద్ధం కాదు. ఇద్దరం కలిసి ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మనం వాళ్ళకు తెలిసేలాగా చేయాలి. వాళ్ళు మనకు తెలిసేలాగా చేస్తే ఎలా ఉంటుందో అలా తెలుసుకోవాలి. ఇదన్నమాట కంటెంట్ క్రియేట్ చేయడం, కేవలం మాట్లాడడం అంటే.